Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. చాలా ఊరులో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా చూస్తున్నాం, కానీ నిజమైన సంతోషం మౌంటైన్ నుంచి ప్రపంచం చూడడమే. ఏమంటున్నావు మిత్రమా? వావ్, ఇలాంటి సమయంలోనే నా అన్ని టాలెంట్ బయటకు వస్తున్నాయి. ఒకేలా ఎందుకు నా లెటర్ ను పాడు చేసావు? ముందు నువ్వే నా లెటర్ ని పాడు చేసావు. కానీ దీన్ని ముందు స్టార్ట్ చేసింది నువ్వే. కొండ మీద ఉన్న యాపిల్ ని తినడం చాలా టేస్ట్ గా ఉంది. నువ్వే ముందు స్టార్ట్ చేసావు. లేదు నువ్వే. లేదు నువ్వే స్టార్ట్ చేసావు. ఓహో, ఆగండి, మీ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తాను. భూతాల బాస్ ఇప్పుడు చాలా బాగుంది. తక్కేలా పక్కేలా ఇద్దరు. లేదు, దీని అర్థం ఏంటంటే టైం పాస్. మీరిద్దరు అదే చేస్తున్నారు. ఏంటి డబ్బులు వర్షం కురుస్తుందా? నాకేమనిపిస్తోందంటే అంకుల్ డబ్బు కింద పడినట్టుంది. మనం వెళ్ళి ఆయనకి సహాయం చేద్దాం. అంకుల్, మీ డబ్బులు కింద పడిపోయాయి, ఇదిగోండి తీసుకోండి. మీకు ధన్యవాదాలు. ఈ కాలంలో ఇలా డబ్బులు వెనకిచ్చే పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? నన్ను అందరూ హ్యాపీ అంకుల్ అని ప్రేమగా పిలుస్తారు. హ్యాపీ అంకుల్, మీకు ఏదైనా సహాయం కావాలంటే మమ్మల్ని అడగండి. లేదు బాబు, నేను నా రిటైర్మెంట్ డబ్బును తీసుకుని అదిగో అక్కడ కనిపిస్తుంది స్కూల్ కి డొనేట్ చేయబోతున్నా. పిల్లలు బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలిగా. వెళ్ళొస్తాను. ఈ అంకుల్ దగ్గర చాలా డబ్బు ఉంది, దాన్ని మనం ఇప్పుడు దొంగతనం చెయ్యాలి, రైట్ కదా ఫిలెక్సా? రైట్ గ్యాడ్జెట్ గోగి. సరేరా, ఇంకా వెయిట్ చేయకూడదు. నా బైసైకిల్ రెడీగా ఉంది ఇప్పుడు. తప్పుకోండి. వావ్, ఆ సైకిల్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇలాంటి ఒక సైకిల్ మన దగ్గర ఉంటే ఎలా ఉంటుంది కదా? సైకిల్ చూడ్డానికి బాగానే ఉంది, కానీ దాన్ని నడిపే గజెట్ గోగి అతను మంచివాడు కాదు. చూడండి, ఆ గజెట్ గోగినే హ్యాపీ అంకుల్ డబ్బుని దొంగిలించబోతున్నాడు. ఏంటి? వాణ్ణి ఎలాగైనా మనం అడ్డుకొనే తీరాలి. అవును తకేలా, నువ్వు మొదటిసారి తెలివితో మాట్లాడావు. భూతల బాస్, మేము సైకిల్ గా మారిపోతాం. మీరు ఆ గజెట్ గోకి గుణపాఠం చెప్పి అంకుల్ని కాపాడండి. ఓకే, రండి భూతాల బాస్. ఎలా ఉంది? సూపర్ గా ఉందా? ఓ డోంట్ మైండ్. ఇంతసేపు నువ్వు ఆ రోబోటిక్ బాక్స్ తో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నావు కదా, అది నేను విన్నాను. హ్యాపీ అంకుల్ డబ్బుని దొంగిలించాలని చూస్తున్నావు కదా. ఇలా చూడయ్యా, దొంగిలించడం చాలా పెద్ద తప్పు. వెళ్ళిపో, నాకు అడ్వైస్ చేయకు, అర్థమైందా? నాకు అడ్వైస్ చేయదు నా గజెట్ కోగి. నా సైకిల్ కి ముందు రేసింగ్ కారే ఓడిపోతుంది. రేసింగ్ కారు ఓడిపోవచ్చు, కానీ ఈ స్పీడీ సింగ్ ఎక్కడా ఓడిపోడు. నేనున్నంత వరకు ఆ హ్యాపీ అంకుల్ దగ్గర నుంచి డబ్బుని దొంగిలించలేవు. నీ వల్ల అయితే చేసుకో. నేను దొంగతనం చేయడాన్ని నువ్వు ఆపలేవు, ఎందుకంటే దానికి నువ్వు నన్ను పట్టుకోవాలి కదా. నీ పాత సైకిల్ పెట్టుకుని నువ్వు నన్ను ఎప్పటికే పట్టుకోలేవు.
అవును, మమ్మల్ని చూసి వాడు పాత సైకిల్ అనేసరేంటి? ఈ గ్యాజెట్ గోగి ముందు డబ్బులు దొంగిలించడానికి ప్లాన్ చేశాడు, కానీ ఇప్పుడు మనల్ని ఇన్సల్ట్ కూడా చేస్తున్నాడు. మనం ఎలాగైనా సరే అతని దొంగతనాన్ని ఆపాలి. సరిగ్గా చెప్తున్నారు భూతల బాస్. గజెట్ గోగికి తన సైకిల్ అంటే ఎంతో ప్రేమ కదా. ఆ సైకిల్ ను ఉపయోగించి అతన్ని పడగొడదాం. వాడికి ఎంత ధైర్యం ఉంటే మన సైకిల్ ని పాత సైకిల్ అంటాడు. ఈ పాత సైకిల్ గొప్పదనాన్ని అర్థమయ్యేలా చేద్దాం. Yes, భూతల బాస్. అయితే మొదలు పెడదాం. జిప్ జాప్ జూమ్. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. నాకు ముందు వెళ్ళి నువ్వు నన్ను ఆపుతావా? ఓ భలే భలే అదిరిపోతోంది. నేను ఒక సింగుని, చాలా స్పీడ్ సింగుని. దొంగిలించడం అనేది మంచి పని కాదు, దయచేసి అర్థం చేసుకో. ఫిల్లక్సా అటాక్ మోడ్ ని యాక్టివేట్ చేయి. యాక్టివేటింగ్. టకెలా బ్రేక్ వే, బ్రేక్ వే, టకెలా. బాస్, వాడు చీటింగ్ చేస్తున్నాడు బాస్. తేలికైన పని కాదు. అవును, ఖచ్చితంగా మనం అంత తేలిగ్గా ఓడిపోము కదా. అరే పబ్బురా. గుర్తుంచుకోండి, గజెట్ గోగి ఆ ముసలి అంకుల్ దగ్గరికి వెళ్ళి చేరుకోకూడదు. Yes, Yes, boss. boss. వాడికి పారాషూట్ ఇచ్చేయి, అప్పుడే దెబ్బలు తగలవు. ఈ పారాషూట్ ఎక్కడి నుంచి వచ్చింది? No idea, Gadget Gogi. ఫిల్లక్సా వెంటనే వాటర్ బోట్ యాక్టివేట్ చేయి. Activating Gadget Gogi. ఈ బ్రిడ్జ్ ఏంటి మళ్ళీ వచ్చింది? ఫిల్లక్సా తబిడి తిబిడి మోడ్ యాక్టివేట్ చేయవా? Activating. వీడు మనల్ని కూడా నీళ్ళలో తోసేసాడే. మనకున్నది వాడు చేశాడు. స్పీడ్ సింగ్ ఎప్పుడు గుడ్డు, కానీ నేనే బెస్ట్. ఇప్పుడు అదే దొంగతనం చేస్తా. త్వరగా వాడిని వెంబడించండి. అదే వీడు ఏది బబుల్ గమ్ లాగా అతుక్కున్నాడు. అంకుల్ పక్కనే ఉన్నాడు. వీళ్ళపై ఏదైనా పెద్ద దాడి చేయాలి, అప్పుడే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు. ఇది పెద్ద గొడుగు. ఫ్యూలక్సా ఎగిరే మోడ్ ని వెంటనే యాక్టివేట్ చేయి. టీపీ ప్లేన్ గా మారండి. వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫిల్లక్సా వీళ్ళంతా చూసే మోడ్ యాక్టివేట్ చేయి. ఇప్పుడు స్పీడ్ సింగ్ కథ అయిపోవాలి. త్వరగా వెళ్ళండి పకేలా. గజెట్ గోగి హ్యాపీ అంకుల్ కి దగ్గర అవబోతున్నాడు. ఇప్పుడు ఇతనికి నిజమైన మ్యాజిక్ ని చూపించాలి. వీళ్ళు ఇది ఎలా చేశారు?
రేస్ ఇప్పుడు పూర్తయింది. మేము నిన్ను దొంగిలించకుండా ఆపి మన పారేశాం. అంకుల్ చాలా జాగ్రత్తగా గ్రామానికి వెళ్ళి చేరుకున్నాడు. అలా చూడండి. లేదు, నా బైసైకిల్ విరిగిపోయింది. అది ఎలా విరిగిపోయింది? నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. నన్ను నువ్వు దొంగతనం చేయనీయకుండా చేసావు. ఖచ్చితంగా చివరికి ఇలాగే జరుగుతుంది, ఎందుకంటే మేమందరం భూతాలము. భూతమా? భయంగా ఉంది. నువ్వు భయపడకు, మేము నిన్ను భయపెట్టడానికి రాలేదు, మార్చడానికి వచ్చా. అలాగా? అయితే మీరు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? మేము చాలా మంచి భూతాలమి. మేము చెడ్డవాళ్లను శిక్షించడం మాత్రమే కాదు, వాళ్ళు తప్పులు చేయకుండా ఆ తప్పు నుండి బయటపడేస్తాం. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. నేను ఇంకెప్పటికీ దొంగతనం చెయ్యను. అసలు నేను నా టాలెంట్ ని సరిగ్గా యూజ్ చేసుకుంటాను. ప్రజలకి నేను ఎప్పుడు సాయం చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి. సరే, పర్వాలేదు, క్షమించేశాం. అలాగే ఇదిగో నీ సైకిల్ ఇక్కడుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తకేలా, నీకు రిజల్ట్ వచ్చే రోజు మీ నాన్న చాలా సంతోషంగా ఉంటారు కదా? సరిగ్గానే చెప్తున్నావు పకేలా. అదెలా నీకు తెలుసు? ఫెయిల్ అవ్వడం వల్ల ఆయనకి కొత్త పుస్తకాలు కొనే ఖర్చులుండవు కదా. ఏమంటావు? అందుకే చెప్తున్నాను. పకేలా, ఇవాళ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఆగు. వీళ్ళెప్పటికీ మారరు.